శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఏర్పడబోయేటటువంటి రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, ఈ గ్రహణ పట్టు విడుపు సమయాలు ఏమిటి, ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనే పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖగోళ శాస్త్ర ప్రకారం మనకి ప్రతి సంవత్సరం 4 గ్రహణాలు ఏర్పడతాయి. 2 చంద్రగ్రహణాలుగా 2 సూర్యగ్రహణాలుగా ఏర్పడతాయి. అయితే ఇప్పటికి ఈ 2026 సంవత్సరంలో మనకి 3 గ్రహణాలు పూర్తయ్యాయి. అంటే ఒక చంద్రగ్రహణం, 2 సూర్యగ్రహణాలు ఏర్పడ్డాయి. చంద్రగ్రహణాలు పౌర్ణమి తిథుల్లో ఏర్పడితే సూర్యగ్రహణాలు అమావాస్య తిథుల్లో ఏర్పడతాయి. ఒక నెలలో అమావాస్య తిథి రోజు సూర్యగ్రహణం ఏర్పడితే అదే నెలలో పౌర్ణమి తిథికి మనకి చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ 2026 సంవత్సరంలో ఆషాఢ అమావాస్య రోజు మనకి సూర్యగ్రహణం ఏర్పడింది కదండి. ఇప్పుడు శ్రావణ పౌర్ణమికి చంద్రగ్రహణం అయితే ఏర్పడుతుంది. ఈ సంవత్సరం ఏర్పడబోయేటటువంటి చిట్ట చివరి ఆఖరి గ్రహణమే ఈ చంద్రగ్రహణం. అసలు ఏంటి ఈ చంద్రగ్రహణం? చంద్రగ్రహణం ఏ విధంగా ఏర్పడుతుంది అని అంటే, సూర్యుడికి చంద్రుడికి మధ్యగా భూమి అడ్డు వచ్చినప్పుడు సూర్యుడి కాంతి చంద్రుడిపై పడదు. అప్పుడు చంద్రుడు భూమిపై ఉన్న వారికి కనిపించడు. ఈ విధంగా ఏర్పడడాన్ని చంద్రగ్రహణం అని పిలుస్తారు. ముందుగా ఈ చంద్రగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 8:04 ప్రారంభమైనటువంటి గ్రహణం మధ్యాహ్నం 12:31 వరకు అయితే ఉంటుంది. ఈ గ్రహణ పట్టు విడుపు సమయాలు చూస్తేనే అర్థమవుతుంది కదండి. ఈ గ్రహణం మనకి ఉదయం వేళల్లో ఏర్పడుతుంది. ఉదయం వేళల్లో మనకి చంద్రుడు కనిపించడు కాబట్టి ఈ గ్రహణం భారతదేశంలో అయితే కనిపించదు. జ్యోతిష శాస్త్ర ప్రకారం మరియు హిందూ ధర్మశాస్త్ర నియమాల ప్రకారం ఏ గ్రహణమైనా మనం ఉన్నటువంటి ప్రాంతాలలో కనిపించినప్పుడు ఆ గ్రహణం యొక్క సూతక కాలం అనేది వర్తించదు. కాబట్టి భారత కాలమాన ప్రకారం ఈ గ్రహణం భారతదేశంలో కనిపించడం లేదు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి వారు ఈ గ్రహణ సూతక కాల నియమాలు, గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం అయితే లేదు. మరి ఈ గ్రహణం భారతదేశంలో కనిపించడం లేదు కదా, మరి ఏ దేశాల్లో ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది అని అంటే, ఈ గ్రహణం ముఖ్యంగా యూరప్, ఆసియా ఖండంలో పశ్చిమ భాగం, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్క్టికా ప్రాంతాలలో కనిపించును. హంగేరీ, ఆస్ట్రియా, నైజీరియా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, వెనెజులా, ఇటలీ, పెరు, మెక్సికో, కెనడా, బెల్జియం, పోర్చుగల్, క్యూబా, మొరాకో, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, న్యూయార్క్, అల్జీరియా, స్పెయిన్, ఇంగ్లాండ్, అర్జెంటీనా, జర్మనీ దేశాలందు ఈ గ్రహణం కండగ్రాస చంద్రగ్రహణంగా అయితే కనిపించును. అయితే ఈ కండగ్రాస చంద్రగ్రహణం ఆగస్టు 28 శ్రావణ పూర్ణిమ శుక్రవారం రోజు ఏర్పడుతుంది. కాబట్టి చాలా మంది మన భారతీయులు ఈరోజు వరలక్ష్మి వ్రతం ఆచరించుకుంటూ ఉంటారు. అలాగే శ్రావణ పూర్ణిమను మనం జంధ్యాల పూర్ణిమ అని, రాఖీ పూర్ణిమ అని కూడా పిలుచుకుంటూ ఉంటాము. జంధ్యాల పూర్ణిమ రోజు చాలా మంది జంధ్యాలు మార్చుకుంటూ ఉంటారు. అలానే అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళు రాఖీ అనేది కడుతూ ఉంటారు. అయితే ఈరోజు గ్రహణం ఏర్పడుతుంది కదండి. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, వరలక్ష్మి వ్రతం ఆచరించుకోవచ్చా, పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈరోజు ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించడం లేదు కాబట్టి ఈ శుక్రవారం మీరు వరలక్ష్మి వ్రతం ఆచరించుకుంటాము అనుకుంటే చక్కగా ఆచరించుకోవచ్చు. జంధ్యాలు మార్చుకునేవారు జంధ్యాలు మార్చుకోవచ్చు. రాఖీ కట్టుకుందాం అనుకునేవారు రాఖీలు కూడా కట్టుకోవచ్చు. ఈ గ్రహణం మనకి ఎక్కడా కూడా కనిపించట్లేదండి. కాబట్టి మనం నిత్య కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. అలానే ముఖ్యమైన కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవచ్చు. గ్రహణం ఉందని మనం మానవలసిన అవసరం లేదు. అయితే ఈ గ్రహణం ఏర్పడేటటువంటి దేశాలలో మన భారతీయులు ఎవరైనా ఉంటే ఆ దేశాలలో ఉన్నవారు ఈ గ్రహణ నియమాలు, సూతక కాల నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే గర్భిణీ స్త్రీలు ఉంటే వారు తప్పకుండా జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి. అలానే వరలక్ష్మి వ్రతం, జంధ్యాలు మార్చుకోవడం, రాఖీ కట్టుకోవడం లాంటివి గ్రహణం పూర్తయిన తర్వాత కానీ, లేదు అంటే గ్రహణానికి ముందు కానీ మీరు ఆచరించుకోవచ్చు. మీరు ఉన్నటువంటి దేశం ప్రకారం, ఆ టైమింగ్స్ ప్రకారం మీరు మీ కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.